ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత సామాన్యుల బతుకులు మారాయో లేదో తెలియదు గాని కొందరు ప్రభుత్వ అధికారుల తలరాతలు మాత్రం మారిపోయాయి. చాలా మంది అక్రమార్జనతో కోట్లకు పడగలెత్తారు. నెలకు లక్షల్లో జీతాలు పొందుతున్నప్పటికీ కన్ను మిన్ను కానకుండా దొరికిన కాడికి దోచుకుంటూ వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారు. రీసెంట్గా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ జరిపిన సోదాల్లో ఒక్కొక్కరి దగ్గర కనీసం 100 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ముఖ్యంగా 25 మంది దగ్గర ఏకంగా 4,320 కోట్ల అక్రమాస్తులు బయటపడడం ఏసీబీ అధికారులను కూడా షాక్కు గురిచేసింది. ఏసీబీ దర్యాప్తు వివరాల ప్రకారం రాబడికి మించి ఆస్తులు సంపాదించిన కేసుల్లో ఇప్పటివరకు మొత్తం 56 మంది అధికారులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో అత్యంత భారీగా ఆర్జించిన అగ్రశ్రేణి 25 మంది అధికారుల అక్రమాస్తుల విలువే అక్షరాల 4,320 కోట్లు దాటింది. ముఖ్యంగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్, పోలీస్, మున్సిపల్, తెలంగాణ, రెడ్కో, హెచ్ఎండిఏ, వాణిజ్య పన్నులు, టౌన్ ప్లానింగ్, వాటర్ బోర్డ్, ట్రైబల్ వెల్ఫేర్ వంటి కీలక శాఖల అధికారులే ఈ అవినీతి చక్రంలో ప్రధాన పాత్రదారులుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అధికారులకు కాసుల వర్షం కురిపించింది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నాటి ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టర్లతో చేతులు కలిపిన ఇంజనీర్లు, టెండర్లు ప్రతి పనిలోనూ భారీగా పర్సంటేజీలు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన 4 కీలక ఇంజనీర్ల ఆస్తులే దాదాపు 1000 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో ముఖ్యుడు మాజీ ఈఎన్సీ మురళీధర్రావు 100 కోట్ల అక్రమాస్తులు సంపాదించడమే కాకుండా తన కుమారుడు అభిషేకరావు కంపెనీల ద్వారా భారీగా నిధులు మళ్లించినట్లు ఏసీబీ గుర్తించింది. మరో అధికారి కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పీ ఈఈ నూనె శ్రీధర్ 150 కోట్ల అక్రమాస్తులు గడించాడు. ఈయన తన కుమారుడి వివాహాన్ని థాయిలాండ్లో అత్యంత వైభవంగా జరిపాడు. ఈ వేడుకకు హాజరయ్యే అతిథుల కోసం ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం విస్తుగొల్పుతోంది. మరో అధికారి ఈఎన్సీ భూక్యా హరిరామ్ 200 కోట్ల అక్రమాస్తులు సమకూర్చుకున్నాడు. ఈయన ఇంట్లో సోదాలు జరిపినప్పుడు అత్యంత ఖరీదైన విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు, విలువైన బంగారు ఆభరణాలు లభించాయి. కాళేశ్వరం పవర్ ఈఎన్సీగా ఉన్న ఆనంద్ కుమార్ ఏకంగా 320 కోట్ల ఆస్తులు కూడబెట్టాడు. ఇలా దాదాపు 25 మంది అధికారులు టాప్ లిస్టులో ఉన్నారు. వీళ్లు అక్రమంగా సంపాదించిన మొత్తం ఆస్తుల విలువ 4,320 కోట్లు. ఏసీబీ సోదాల్లో చిక్కిన అధికారులు తమ అవినీతిని కప్పుపుచ్చుకునేందుకు వింతగా వాదనలు తెరపైకి తెస్తున్నారు. తాము 7 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూములు, స్థిరాస్తుల మార్కెట్ విలువ విపరీతంగా పెరగడం వల్లే తమ ఆస్తుల విలువ 100 కోట్లలో కనిపిస్తోందని, అదంతా చట్టబద్ధమైన ఆదాయమే అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 2014 తర్వాతే వీరి ఆస్తులు అనకొండలా పెరగడం, బంధువులు, స్నేహితులు, బినామీల పేరిట స్థిరాస్తులు కొనుగోలు చేసిన ఆధారాలు లభించడంతో ఏసీబీ వీరి బినామీల జాబితాను తవ్వుతోంది. మరోవైపు ఈ భారీ అవినీతిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలతో పాటు గొర్రెల పంపిణీ స్కామ్, భూదాన్ భూముల అక్రమ బదలాయింపులు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వంటి కీలక కేసుల్లో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తును తీవ్రతరం చేసింది.